ఇప్పుడంతా క్రికెట్ సీజన్ నడుస్తున్నది. ఐపీఎల్ ఆటల ఎవరు ఎక్కువ రన్నులు కొట్టిండ్రు, ఎవరు ఎక్కువ వికెట్లు పడగొట్టిండ్రు, సూపర్ హిట్టింగ్ ఎవలది, బంపర్ బ్యాటింగ్ ఎవలది అనే దాని మీదనే సోరపోరల చర్చలు నడుస్తున్నాయి. క్రికెటర్లను మంచి క్రేజ్ ఉంటున్నది. ఆటకు తగ్గ ఆదాయం వచ్చుడే కాదు, పబ్లిక్లో మస్తు పతర పెరుగుతున్నది. అందుకే కావచ్చు ఇగో గీ లీడరు క్రికెట్ బ్యాట్ పట్టిండు. కొత్త బ్యాట్స్మెన్ క్రీజులకు వచ్చాడు, వచ్చి రావడమే ఒక సూపర్ హిట్ కొట్టాడు. కానీ ఫీల్డర్స్ చుట్టుముట్టి ఉండడంతో బాల్ డైరెక్ట్ గా అక్కడ ఉన్నోళ్లే అందుకున్నారు. మరొక బాల్ బౌలర్ విసిరాడు. ఇది 4 ఆ 6 అని స్టేడియంలో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుండగా బాల్ మిస్ అయింది. ఎట్టకేలకు 1వ ఇన్నింగ్స్ తర్వాత మన బ్యాట్స్మెనే బౌలర్ అవతారం ఎత్తాడు. అంటే ఆల్రౌండర్ కావచ్చు ఈ ప్లేయర్. కోపు చూస్తుంటే మొదటి ఓవర్లోనే వికెట్ పడేలా ఉంది. కానీ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. బౌలర్ మంచి లైన్ అండ్ లెంత్ వేసినా వికెట్ పడడం లేదంటే పిచ్ బౌలింగ్ కు సహకరించడం లేనట్టుంది. మరొక బాల్ ని రెట్టింపు వేగంతో కసిగా విసిరాడు మన బౌలర్. కానీ బ్యాట్స్మెన్ దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే టైగా మారింది. ఎందుకంటే అక్కడ క్రికెట్ ఆడింది మంత్రి పొన్నం ప్రభాకర్ కాబట్టి. ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ T20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆడిపిస్తున్నారట. దాన్ని షురూ చేసేదానికి పోయిన మంచి పొన్నం ప్రభాకరు ఇగో గిట్ల బ్యాట్ తోని హిట్టింగ్ చేసిండు, బాల్ తోని బౌలింగ్ వేసిండు. తర్వాత ఆటగాళ్లకు టోపీలు వంచిండు. అంత మంచిగానే ఉన్నది. కానీ ఇగో ఈ గమ్మత్ చూడుండ్రి, ఎవలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు శాల్వా కప్పి సన్మానం చేసిండ్రు. తర్వాత ముఖం గద్వలకు మొక్కుతున్నాడు. మరి అదేం మొక్కుడో మనకు అర్థమైతలేదు. కానీ గమ్మత్తున్నది గద్వకు మొక్కుడు. ఎవరన్నా కాళ్ళకు మొక్కుతారు, ఉత్తగా దండమైన పెడతారు. ఈ నెవలో గద్వలకు, కాంతలకు, శంపలకు మొక్కేటైన తీరుగున్నాడు కదా.